శానిటరీ ఐటమ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇదంతా జాగ్వర్ బ్రాండ్. జాగ్వర్ అండి. ఈ ఏరియా అంతా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు టోటల్ జాగ్వర్ బ్రాండ్ ఉంది. మీరు చూస్తే మేడం ఇది సెన్సార్ ఆపరేటెడ్ కమోడ్ అండి. మనం దగ్గరగా వెళ్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి. సో అలాగే మీరు ఇందాక బడ్జెట్ చెప్పాను, ఇది హై బడ్జెట్ అండి. కమోడ్స్లో చాలా బడ్జెట్ అవుతుంది. ఇది 1,40,000 ఉంటుంది. సో ఇట్లా బడ్జెట్ అంటే కస్టమర్ అఫోర్డ్ చేసిన బట్టి వెరైటీస్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి షవర్ పార్టిషన్స్ మేడం. ఇది జాగ్వార్లో మీకు దీని స్పెషాలిటీ అంటే మేడం, ఈ గ్లాస్ మీద వాళ్ళు సపరేట్ టెఫ్లాన్ కోటింగ్ ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే జనరల్గా గ్లాసెస్ మామూలు లోకల్గా చేయించుకుంటే అది కొద్దిగా పాచిపట్టినలాగా బ్లాక్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది లైఫ్ వస్తుందంటే మనకి గ్లాస్ ఎప్పటికి సీత్రూ ఇలాగే ఉంటుంది. ఇంకోటి దీని ఫిట్టింగ్స్ అనేవి ఏదైతే హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బ్రాస్ అండి. జనరల్గా ఇండియాలో ఏ కంపెనీ తుప్పు పట్టదండి. ఇండియాలో ఏ కంపెనీ కూడా బ్రాస్ ఫిట్టింగ్స్ హింజెస్ కానీ ప్రొవైడ్ చేయండి. మీకు హింజెస్ అంటే ఇంకా ఇక్కడ ఈ ఎడ్జెస్ట్లో వస్తాయండి. ఆ హింజెస్ ఏవైతే ఉన్నాయో బ్రాస్తో చేసి ఉంటారండి. ఇండియాలో వేరే ఏ కంపెనీ కూడా ఆ బ్రాస్తో ప్రొవైడ్ చేయట్లేదండి. సో ఇది కస్టమర్కి లైఫ్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇందులో కనుక మన క్వాలిటీ దగ్గర రాజీ పడితే ఒకసారి ఏదైనా మనం జారి పడ్డాం అనుకోండి, అప్పుడు కింద పడి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో గ్లాస్ ఇది టఫ్ అండ్ గ్లాస్ అండి. 1600 degrees దగ్గర వెయిట్ చేసి చేస్తారండి. జనరల్గా అదర్ గ్లాస్ అయితే మీకు వాళ్ళు మ్యాక్సిమం 1000-1200 degrees దగ్గర చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి వాష్ బేసిన్ విత్ ఇది కూడా సేమ్ యాజ్ నేను చెప్పినట్టు ఇది సెన్సార్ ట్యాప్ అండి. మనం మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్లో ఎక్కడన్నా చూస్తుంటారు కమర్షియల్ కంపెనీస్, ఇది ఆటోమేటిక్ సెన్సార్ ట్యాప్ అండి. ఇవన్నీ టోటల్ జాగ్వార్ అండి. ఇవన్నీ ఫాస్టెస్ట్ ట్యాప్స్ అంటారండి. ఇవన్నీ టోటల్ కూడా మేడ్ ఆఫ్ బ్రాస్ అండి. సో పైన ఒకటి స్టీల్ కోటింగ్ ఉంటుంది. ఇవన్నీ టోటల్ మేడ్ ఆఫ్ బ్రాస్ అండి. ఇవి వాల్ మిక్చర్స్ అంటారండి. ఇవన్నీ బయట వచ్చేసి షవర్స్ ఇవి. అండ్ ఇవి వచ్చేసి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇవి సెన్సార్ ట్యాప్స్ అండి. ఇది కానీ ఇవన్నీ సెన్సార్ ట్యాప్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ శానిటరీ అండి, వాష్ బేసిన్స్. ఈ వాల్ హంగ్ కమోడ్స్ అంటారండి. మీరు చూసినట్టు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తుంటారు, వాల్ హంగ్ కమోడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా డిఫరెంట్ రేంజెస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్రైసెస్ ఇలా ఉన్నాయండి. ఇవన్నీ ఇందాక మనం వాల్ మిక్చర్ చూసామండి. ఇవి డైవర్టర్ అండి. ఈ డైవర్టర్ అనేది ఇది కస్టమర్ ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఎప్పుడైతే ఆయన బ్రిక్ వర్క్ చేస్తాడో అప్పుడే దీని లోపల ఒక డైవర్టర్ అని చెప్పేసి ఒక బ్రాస్ వాల్వ్ వస్తుందండి. అది ముందే ప్లేస్ చేసుకోవాలి. అది చేసుకునేప్పుడే ఇది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ డైవర్టర్ అనేది. అయితే ఇందులో కూడా ఏ కంపెనీ డైవర్టర్ మనం ప్లేస్ చేస్తామో అదే కంపెనీ యొక్క అప్పర్ పార్ట్ అంటే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది అదే కంపెనీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు జాగ్వార్ వాడాలనుకున్నప్పుడు జాగ్వార్ డైవర్టర్ యూజ్ చేయాలి. ఇందాక మేడం ఈ సింగిల్ పీస్ అంటారు మేడం వీటిని. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయండి. మీరు ఇలా వస్తే చిన్నగా క్లోజ్ అవుతుంది. ఇవన్నీ జాగ్వార్ కలెక్షన్స్ అండి. మీరు ఇది చూస్తే బాత్ టబ్ అండి. ఇది బడ్జెట్ పెట్టగలం అనుకున్న వాళ్ళకి బాత్ టబ్లో కూడా ఇది చాలా లగ్జరీస్ ఇదండి. జనరల్గా మనం జకూసీ అని చెప్పేసి అంటాం కదా, ఆ టబ్. ఇవి మసాజ్ ఇవన్నీ మీరు చూసి ఇక్కడ నుంచి వాటర్ మసాజ్ చేస్తుందండి. ఇది వాటర్తో మసాజ్ చేస్తుందండి. సో ఎవరైనా రిలాక్స్ కావాలనుకున్న వాళ్ళకి బడ్జెట్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు, వాటర్ ఆ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇందులో లైటింగ్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. సో ఇక్కడంతా టచ్ ప్యానల్ ఉంటుంది. సాంగ్స్ కూడా ప్లే చేయొచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు అంట. అంటే జనరల్ గా బాత్రూమ్ సింగర్స్ ఉంటారు కదా, సో మనం ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టబ్ లో ఉండి చక్కగా సాంగ్స్ పెట్టుకున్నామంటే చాలు, అంతేనా? అవును మేడం. అంటే మన జనరల్ ట్యాప్స్ ఇదండి. ఇది జస్ట్ కమోడ్ పక్కన ప్లేస్ చేస్తారండి. ఇక్కడ కింద నుంచి హెల్త్ ఫాసిలిటీ పెట్టుకోవడానికి దీనికి ఇది ఉంటుందండి. ఇవి వచ్చేసి జనరల్ ట్యాప్స్ అండి. ఇది మన ఓల్డ్ మోడల్ టైప్ అంటే వాల్ మిక్చర్ వద్దు, జనరల్ ట్యాప్స్ లేదా బయట ఎక్కడన్నా కావాలన్నా అని దీని ప్లేస్. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి ఈ ట్యాప్స్ అన్ని. ఇవన్నీ కూడా టోటల్ మేడ్ ఆఫ్ బ్రాస్ అండి. అండ్ అదే ఇవి మళ్ళీ డైవర్టర్ టైప్. ఇది బేసిన్ మిక్చర్స్ అంటారండి. మనం వాష్ బేసిన్లో హాట్ అండ్ కోల్డ్ రావాలనుకున్నప్పుడు దీనికని యూజ్ చేస్తాం. రెండు బేసిన్ మిక్చర్స్ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి బాత్ యాక్సరీస్ అండి. సోప్స్ హోల్డర్ కానీ లేకపోతే ఇంకా షాంపూ హోల్డర్ కానీ టవల్ హోల్డర్ యాక్సరీస్ ఇవన్నీ వస్తాయి. అవును అవును అవును. అండ్ దిస్ ఈజ్ ఇది కన్సీల్ ట్యాంక్ అంటారండి. మనం ఇప్పుడు వాల్ హాంగ్ కమోడ్ ఏదైతే ప్లేస్ చేస్తామో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఇంకా ఇప్పుడు ఆ కమోడ్ ఉంది కదా, ఆ కమోడ్కి మనకు లోపల ట్యాంక్ రావాలండి. ఇది మీరు చూసి ఇది అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అండి. ఈ బ్రాండెడ్ వాటర్లో అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ వస్తుంది. మనం లోపల ఏదైనా తీసుకుంటే అది లోపల ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, ఆ వాటర్ లీక్ అయిపోయి గోడంతా పాడైపోయి కిందికి మనకు తెలియదు లీక్ అవుతున్నట్టు కూడా. సో అది ఇల్లు కూడా పాడు చేసేస్తుంది. సో ఈ విషయంలో కస్టమర్ చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇంకా ప్రైస్ ఏదైనా తక్కువ అని ఎవరైనా చెప్తే వెళ్ళిపోతుంది. ఇంకా అది బ్రేకబుల్ ప్లాస్టిక్ అయితే ఇబ్బంది అవుతుంది. సో ఇది అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఉంటుంది. అది లోపల అంతా సింగిల్ పీస్ వస్తుంది ట్యాంక్ అంతా. బ్రేకేజ్ అవి కూడా ఇది కూడా ఉంటుంది.
అండ్ ఇవన్నీ వచ్చేసి జాగ్వార్ వాటర్ హీటర్స్ అండి. వీటిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, జనరల్గా వాటర్ హీటర్స్తో పోల్సింది వీటికి మీరు చూస్తే వీటికి ఇక్కడ ఒక కట్ ఆఫ్ అయ్యే ఇది ఉంటుందండి. కరెంట్ ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ అవుతాయి, జనరల్గా అయితే ఇంకా ఈ గీజర్లు పాడే అవకాశం ఉంటుంది. వీటిలో ఏంటంటే ఈ కట్ ఆఫ్లు ఇక్కడ ఏంటంటే ఇంకా నథింగ్ బట్ ఇది ఒక ఫీజ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఏదన్నా హై వోల్టేజ్ వచ్చినా ఇటు కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. ఇవి షవర్ ప్యానెల్స్ అంటారండి. సో జనరల్గా వీటిని ఇప్పుడు ఇవి జెట్స్ అండి, ఇది తర్వాత ఇది థర్మోస్టాటిక్ డైవర్టర్స్ అండి. ఇక్కడ ట్యాప్ జనరల్గా ఇవన్నీ సపరేట్గా చేసుకోవాలి అంటే ఇంకా ఒక్కోసారి బడ్జెట్ గురించి ఆలోచన చేస్తుంటారు. సో జెట్స్ వచ్చి మనకి షవరు ఇదంతా లుక్ వచ్చి తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇదంతా ఒకటే ప్యానెల్ వస్తుందండి. ఇవి మనకి అరౌండ్ 40,000 అలా రేంజ్లో దొరుకుతాయి. ఇవి టోటల్ సెట్ వస్తుందండి. సో మనకి వర్క్ కూడా చాలా ఈజీ అండి. ప్లంబింగ్ వర్క్ కూడా జస్ట్ ఒక కనెక్షన్ ఇంకా ఇచ్చేస్తే ఇవన్నీ ఒకటేసారి వస్తాయి. మనం నార్మల్ సపరేట్ తీసుకుంటే ఒక్కో దానికి ఒక కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లంబింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఏదన్నా కొంచెం రెడీమేడ్గా చేయాలని వాళ్ళకి ఇది ఈజీ అండి. ఇందాక మనం అంతా జాగ్వార్ డిస్కస్ చేసాం. ఇదంతా టోటల్ హిండ్వేర్ కలెక్షన్ అండి. ఇదంతా మీరు చూస్తే ఇది హిండ్వేర్లో కలర్ అండి, ఇది బ్లాక్ కలర్ వస్తుంది, బ్లాక్ షైనింగ్ కలర్ వస్తుంది. సో లోపలంతా బ్రాసే ఉంటుంది. అప్పటి రోజు మనకి కలర్ పైన వచ్చేసి కోటింగ్ ఉంటుంది. అవునండి, ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండి. ఇది ఇవన్నీ షవర్ కొందరు ఇప్పుడు అందరూ కొంచెం కలర్స్ లైక్ చేస్తున్నారు కదా, లగ్జరియస్ లుక్ కోరుకున్న వాళ్ళకి దే కెన్ గో ఫర్ కలర్. అయితే కలర్ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు వెరీ అర్లీగా ప్లాన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 month ముందు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు అంటే కలర్ ఐటమ్స్. అవును మేడం, కలర్ ఐటమ్స్ ఎందుకంటే ఈవెన్ ఫ్యాక్టరీలు కూడా చాలా టైం తీసుకుంటాయి. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి షవర్స్ అండి. ఇవి వచ్చేసి సింకాక్స్ అంటారండి. మనం ఇది ఏదైనా వాష్ బేసిన్లో మనం కిచెన్ సింక్ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది 360 degrees ఇలా నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ ట్రెండింగ్ అండి. మన కిచెన్ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. అవును. అండ్ ఇది వాష్ బేసిన్ కౌంటర్ టాప్ వాష్ బేసిన్స్ మేడం. ఇవి డిఫరెంట్ కలర్స్. ఇదేమో పైన్ మ్యాట్ అంటారు, ఇది బ్లాక్ మ్యాట్ అంటారు మేడం. మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి జనరల్ వాష్ బేసిన్స్ అండి, కౌంటర్ టాప్ వాష్ బేసిన్స్. దీనికి మీరు చూస్తుంటే ఇక్కడే మనం సోప్ హోల్డర్ కానీ లేకపోతే బ్రష్ హోల్డర్ కానీ షాంపూ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇది చూస్తే ఇది వాలాంగ్ కమోడ్ మేడం, అది సింగిల్ పీస్ అంటారు. సింగిల్ పీస్ అంటే ఏంటంటే ఇంకా మీకు ట్యాంక్ అదంతా ఒకటే దాంట్లో ఉంటుంది. అవును మేడం. అయితే దానికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, అది కింద మీకు ఫ్లోర్ మౌంటెడ్ ఉంటుంది. ఇది వాల్ మౌంట్ అనేది ఇలా గోడకు పెట్టి ఉంటుంది, కిందంతా మనకి గ్యాప్ ఉంటుంది మేడం. సో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మేడం. జనరల్గా సింగిల్ పీస్ మీకు బ్యాక్ సైడ్ కొద్దిగా స్పేస్లో కొద్దిగా ఏదైనా మట్టి అలా ఉండే అవకాశం ఉంది. ఇది మీకు అడ్వాంటేజ్, వాల్ హంగ్ అయితే క్లీనింగ్ ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా హిందీవేర్ కలెక్షన్స్. అవును మేడం, ఇవన్నీ టోటల్ హిందీవేర్ కలెక్షన్ మేడం. ఇది డైవర్టర్ అండి, హిందీవేర్ వాల్ మిక్సర్ అంటారు ఇది. అండ్ ఇవన్నీ కూడా వాల్ మిక్సర్స్ అండి. ఈ కింద ఇవి వచ్చేసి మనం వాష్ బేసిన్ పైన పెట్టుకోవడానికి పిల్లర్ కాక్ అంటారండి. అండ్ స్మాల్ పిల్లర్ కాక్, బిగ్ పిల్లర్ కాక్ అని చెప్పేసి వస్తాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా వాల్ మిక్సర్స్ అండి, మీరు చూస్తూ ఉంటుంది. ఇవన్నీ షవర్స్. సో ఇవన్నీ టోటల్గా బ్రాస్ ఐటమ్. మనకు బ్రాండెడ్ ఎందుకు వెళ్ళాలంటే ఎస్పెషల్లీ ఈ శానిటరీలో మన సిపి ఫిట్టింగ్స్ ఫాస్టెస్ట్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే బ్రాండెడ్ కాకపోతే ఇంకా మనకి అది త్వరగా గన్ మెటల్తో ఓన్లీ చేస్తారు, బ్రాస్ ఉంటుంది. గన్ మెటల్తో చేస్తే త్వరగా తుప్పు పడుతుందండి. ఆ తుప్పు పట్టినప్పుడు మనకి తర్వాత ఇంతకంటే ఎక్కువ ఖర్చు మనం బేర్ చేయాల్సి ఉంటుంది. మనకు అప్పుడు ప్లంబర్లు చేతిలో రెడీగా పలకపోతే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. చూస్తే మీరు ఇది హిందీవేర్లో కన్సిల్ ట్యాంక్ అండి, మీరు ఇందాక అక్కడ చూసాం కదా. అసలు హిందీవేర్లో కన్సిల్ ట్యాంక్, ఇది కూడా అన్బ్రేకబుల్ ప్లాస్టిక్. ఇవన్నీ వచ్చేసి వాష్ బేసిన్స్ అండి, టేబుల్ టాప్ కౌంటర్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇది అండర్ కౌంటర్ వాష్ బేసిన్ అంటారు. అంటే మనకి లోపలికి వెళ్ళిపోవాలంటే ఇంకా కౌంటర్ లోపలికి వెళ్ళాలంటే ఇలా వస్తుందండి. ఇవన్నీ కౌంటర్ టాప్ వాష్ బేసిన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ అండి, డిఫరెంట్ షేప్స్. ఇది వాల్ హంగ్ వాష్ బేసిన్ విత్ హాఫ్ పెడెస్టల్ వస్తుంది. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇంకా డిఫరెంట్ బడ్జెట్స్లో డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ షేప్స్, కస్టమర్కి ఏది కావాలని అందుబాటులో ఉండేలాగా చేస్తాం. అంటే ట్రెండింగ్ కి తగ్గట్టు కూడా చెప్తారు. సో మీరు కస్టమర్స్ కి కూడా చెప్తూ ఉంటారు ఇది ట్రెండింగ్. షూర్, తప్పకుండా. అంటే మనం చెప్తాం కస్టమర్ చాయిస్, మనం ఏదైనా ట్రైనింగ్ ఉంటే ఇది ఫాస్ట్ మూవింగ్ అని చెప్తాం. ఫైనల్లీ దే విల్ టేక్. ఇదంతా కిచెన్ కి సంబంధించి అండి. అవును మేడం, కిచెన్ విత్ లో బడ్జెట్ మేడం. లో బడ్జెట్ చూడడానికి చాలా ప్రీమియం గా ఉంటుంది మేడం. సైజు ఒకటి చిన్న సైజు, బట్ మీకు చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. టోటల్లీ వాటర్ ప్రూఫ్ టైల్ మేడం. సో ఈ వాటర్ ప్రూఫ్ అనేది లేకపోతే ఇంకా టైల్ డ్యూరబిలిటీ తగ్గిపోయి అది ఆ గ్లాసినెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది మేడం. అండ్ ఇటు పక్క చూస్తుంటే ఇవన్నీ పూజ. అవును మేడం,
పూజా రూమ్ కి స్పెషల్లీ ఇప్పుడు చాలా మంచి డిజైన్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఇది హాల్లో ఎక్కడన్నా ఒక సెంటర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ పెద్ద హాల్ ఉంది, సెంటర్ లో ఒకటి ఈ డిజైన్ వేసేసి ఒక బార్డర్ లాగా చుట్టూ మళ్ళీ లైట్ కలర్ తో టైల్ వేస్తారు. సో అలా యూజ్ చేస్తారు, రంగోలీ టైల్ అంటారు. సో ఈ టైల్స్ చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్, చాలా గ్రాండ్ లుక్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ పార్కింగ్ టైల్స్ మేడం. బయట పార్కింగ్ కి చాలా వైడ్ కలెక్షన్ ఉంది. సో డిఫరెంట్ కలెక్షన్స్ చాలా బాగుంది. అంటే ఈ స్లిప్ అవ్వకుండా గ్రిప్ ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇది మనకి 14-15 టన్స్ వరకు కూడా బేర్ చేస్తుంది. సో బ్రేకేజ్ ఉండదు, మంచి క్వాలిటీ టైల్ ఉంటుంది. అండ్ అగైన్ ఇవి వచ్చేసి బాత్రూమ్స్ అండ్ వాష్ ఏరియాలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈ టైల్స్ అన్ని. ఇది 2x1 టైల్ అంటారు మేడం. అది 1.5తో పోలిస్తే ఇది లిటిల్ బిట్ కొంచెం ఒక 1 or 2 రూపీ ఎక్స్ట్రా ఉండే అవకాశం. ఇవి వచ్చేసి అన్ని 2x1 సైజ్, అన్ని బాత్రూమ్స్ చూడడానికి లుక్ మాత్రం క్లాసిక్ గా ఉంటుంది. కస్టమర్ కి బడ్జెట్ లో కావాలి, బట్ మంచి లుక్ కావాలి, క్లాసిక్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లా. మేడం మీరు ఈ టైల్ చూస్తే ఇది 8 feet లెంత్ ఉంటుంది మేడం, అలాగే 2.5 feet విడ్త్ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్స్ జనరల్గా గ్రానైట్ యూజ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు గ్రానైట్లో ఏంటంటే ఇంకా వాటర్ అబ్జర్ప్షన్, ఎనీ న్యాచురల్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. సో అది ఆ గ్లేజినెస్ 1 or 2 years తర్వాత మట్టి పేరుకోవడం లేదా పసుపు మార్కులు ఇలా అవుతాయి. సో వీటిలో ఇది 100% వాటర్ ప్రూఫ్ మేడం. సో అండ్ కెమికల్ రెసిస్టెంట్. మనం ఏదైనా నిమ్మకాయ ఏదైనా పొరపాటున పడిపోయినాయని ఇది పీల్చుకోకుండా నీట్గా ఉంటుంది, ఏం ఇబ్బంది, నీట్గా తుట్టేసుకోవచ్చు. మనం ఈ రోజు పసుపు పడింది, రేపు పొద్దున వచ్చి క్లీన్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అదే మీకు న్యాచురల్ స్టోన్లో తినక అది వాటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఇది టోటల్ విట్రిఫైడ్ టైల్ మేడం. అందువల్ల ఫుల్ బాడీ కూడా వస్తుంది. ఈ టైల్ని మనం మీరు గ్రానైట్ని ఎలాగైతే మౌల్డింగ్ చేసుకుంటారో డిఫరెంట్ షేప్స్, అలాగే మౌల్డింగ్ చేసుకోవచ్చు మేడం. సో ఇందులో చాలా వెరైటీస్ వస్తాయి మనకు. గ్రానైట్లో అయితే ఇది జస్ట్ ఒక 5 to 10 వెరైటీస్ ఉండొచ్చు. సో ఇందులో మన యూనిక్స్నెస్ చూపించవచ్చు మేడం. కస్టమర్ తనకి చాయిస్ తగ్గట్టు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కొన్ని 100 కలర్స్ ఉంటాయి మేడం. చాలా డిఫరెంట్గా ఉంది సార్ ఇది. అంటే ఒరిజినల్ స్టోన్, ఒరిజినల్ టైలే మేడం, బట్ లుక్ యాజ్ ఇఫ్ రియల్ స్టోన్ లానే ఉంది. అవును మేడం, ఇది ఎలివేషన్ కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇవి హై డెప్త్ టైల్ అంటారు మేడం. ఈ లుక్ ఎందుకు మీకు నేచురల్ స్టోన్ లాగా కనిపిస్తుంది అంటే ఈ డెప్త్ మీరు ఏదైతే చూస్తారో ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైల్ లో ఏదైతే మీరు పట్టుకొని చూస్తే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ చీజ్ అవుతూ ఉంటుంది కదా. సో సేమ్ నేచురల్ స్టోన్ లాగా ఉంటుంది. ఇది హై డెప్త్ ఎక్కువ ఉంటుంది మేడం. జనరల్ గా క్వాలిటీ లేని ఏమవుతుందంటే సేమ్ ఇదే డిజైన్ లో ఈ డెప్త్ లేకుండా ఇస్తారు. సో అది మీరు కొంచెం దూరం వెళ్ళిపోతే కనుక ఆ డిజైన్ కనిపించదు, ఫ్లాట్ గా కనిపిస్తుంది. సో ఇది మీరు కొంచెం దూరం నుంచి చూసినా ఈ డిజైన్ సేమ్ యాజ్ నేచురల్ స్టోన్ లాగా లుక్ ఉంటుంది. అర్థమైపోతుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ వస్తాయి సార్. నిజంగా మార్నింగ్ నేను రాగానే మిమ్మల్ని ఫస్ట్ అడిగాను కదా ఒక క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు మీది పెద్ద షోరూమ్ అయింది అని. సో ఇది ఆన్సర్. నేను మార్నింగ్ వచ్చాను, ఇప్పుడు అరౌండ్ 3 అవుతుంది. సో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి ఈ టైం అయింది. నిజంగానే ఇద్దరికి ఆకలి కూడా వేస్తుంది నిజంగానే. సో నిజంగానే పెద్ద షోరూమ్ అండ్ ఎన్ని వందల కలెక్షన్స్ అంటే నో డౌట్ అసలు రావచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో మన టేస్ట్కి తగ్గ కలెక్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంతో మంచి ఇన్ఫర్మేషన్, ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్స్కి ఎలా అర్థమవుతుందో అర్థమయ్యే భాషలు చెప్పారు. సో అండ్ మేము ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం కొంతమందివి. సో అంటే మీరు ఎంత బాగా కస్టమర్ని రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చెప్పారు. ఎంత మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో ఇదండి నియోన్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి టైల్స్, శానిటరీ కలెక్షన్స్. నిజంగా అదిరిపోయాయి కదా. అంటే చూస్తుంటే మన ఇంటిని కూడా ఇంత మంచి లుక్ మనం తీసుకొస్తే ఎంత బాగుంటుందన్న ఫీల్ డెఫినెట్గా కలిగింది కదా. మరి కొన్ని వందల కలెక్షన్స్ ఉన్నాయి. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నంద్యాల వచ్చి ఇక్కడ పొగాకు ఫ్యాక్టరీ పక్కనే ఉంటుందంట. సో దీన్ని అడిగితే చాలు నియోన్ ఎంటర్ప్రైజెస్ అని ఈజీగా చెప్పేస్తారు. లొకేషన్ పెట్టుకోవచ్చు. లేదా మీ అందరి కోసం ఖచ్చితంగా కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇంత మంచి కలెక్షన్స్ చూసిన తర్వాత మనకి ఒకవేళ ఇమీడియట్గా నీడ్ ఉంటే ఎందుకు కాల్ చేయకుండా ఉంటాం. సో ఇమీడియట్గా కాల్ చేయండి. సో మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా సరే సెలెక్ట్ చేసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ జాహ్నవి.